So hi guys, welcome back to my channel. This is Kiran and ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ T20 అయితే ఈరోజు 7 PM అయితే స్టార్ట్ అవుద్ది. సో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ 1లో అయితే వస్తుంది చూడండి. అండ్ ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ అయితే ఆస్ట్రేలియా 654 స్కోర్ చేశారు. 6 వికెట్స్ అయితే పడినాయి. అండ్ కవజ అయితే 232 స్కోర్ చేశారు. హెడ్ 57. అండ్ స్టీవెన్ స్మిత్ అయితే 141. జోష్ ఇంగ్లీష్ అయితే 102 స్కోర్ చేశారు. అండ్ శ్రీలంకలో వచ్చేసరికి ప్రభత్ జయసూర్య 3 వికెట్స్ తీశారు. వండర్సే అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ శ్రీలంక 44కి 3 వికెట్స్ అయితే పడినాయి. సో దట్స్ ఇట్. అండ్ బీబీఎల్ అయితే జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ పిఎర్ఎల్ రాయల్స్ 26 మ్యాచ్. అండ్ దినేష్ కార్తిక్ అయితే 53 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఫెరేరా అయితే 3 వికెట్స్ తీశారు. సిప్మలా అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ జేఎస్కేలో వచ్చేసరికి జోబర్గ్ సూపర్ కింగ్స్లో వచ్చేసరికి ఫాఫ్ డూప్లిసెస్ 87 స్కోర్ చేశారు. 7 సిక్సెస్. సో దట్స్ ఇట్. సూపర్ కింగ్స్ అయితే విన్ అయిపోయింది. అండ్ ఇంగ్లాండ్ ఉమెన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్ టెస్ట్ అయితే జరిగింది. ఇంగ్లాండ్ ఉమెన్ వచ్చేసరికి 170 స్కోర్ చేశారు. స్కివీరా బ్రింట్ అయితే 51 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అలనా కింగ్ అయితే 4 వికెట్స్ స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. రంజీ ట్రోఫీలో అయితే రైల్వే వర్సెస్ ఢిల్లీ. అండ్ రైల్వే వాళ్ళు వచ్చేసరికి ఉపేంద్ర యాదవ్ 95 స్కోర్ చేశారు. అండ్ కరణ్ శర్మ అయితే 50 స్కోర్ చేశారు. నవదీప్ సైని అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ సుమిత్ మథూర్ అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ ఢిల్లీ వచ్చేసరికి 41కే 1 వికెట్ అయితే పడింది. సో దట్స్ ఇట్. అది గ్రూప్ డి. అండ్ ఇది వచ్చేసరికి గ్రూప్ సి. కర్ణాటక వర్సెస్ హర్యానా. కర్ణాటక వచ్చేసరికి 267 స్కోర్ చేశారు. 5 వికెట్స్ అయితే పడినాయి. మయాంక్ అగ్రవాల్ అయితే 91 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇంకా జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. వెల్కమ్ బ్యాక్ టు మూవీ న్యూస్. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్క్రిప్ట్ రాయడం ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మార్చ్ 2025 అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారంట. అండ్ ఇందులో ప్రభాస్ గారు అయితే లీన్ బాడీ ఉంటుందంట. అండ్ దట్స్ ఇట్. రామ్ గోపాల్ వర్మ గారి నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి మన తెలుగులో వెంకటేష్ గారు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, అండ్ మలయాళంలో ఫహద్ ఫసీల్ గారు వీళ్ళు ముగ్గురితో కలిపి ఫిలిం చేస్తున్నారంట. ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్.
సో దట్స్ ఇట్. అండ్ ఫౌజీలో మమతా ప్రమోద్ గారిని అయితే సెకండ్ ఫీమేల్ కింద తీసుకుందామని చూస్తున్నారు, ఇంకా తీసుకోలేదు కానీ. అండ్ అల్లు అర్జున్ గారిది ఫస్ట్ సెకండ్ AA22 అయితే దేవసేన అండ్ లార్డ్ శివ టైటిల్ అయితే రూమర్ కింద నడుతుంది. సో ఎంతవరకు నిజమో చూద్దాం. అండ్ రెగ్యులర్ షూట్ వచ్చేసరికి March 2025 నుంచి స్టార్ట్ అవుద్దంట. రూమర్ నడుతుంది, ఎంతవరకు నిజమో తెలియదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow.